కూటమి ప్రభుత్వం రాగానే 5 రోజులకి పోలీసులను ఇంటికి పంపించి ఇబ్బంది పెట్టి నన్ను స్టేషన్కి రమ్మని చెప్పేసి సర్లే అని చెప్పేసి నేను మా ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా వారిని పిలిపించి ఇబ్బంది పెట్టి నేను సర్లే ఇవన్నీ గొడవలన్నిటికీ దూరంగా తెలంగాణ వెళ్ళాను. తెలంగాణ వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇబ్బంది పెడుతూ ఫోన్లు చేస్తూ నేను హౌస్ కట్టుకున్నాను చిలకలూరుపేటలో, దాన్ని కూడా కూల్చేస్తామని ఇబ్బంది పెడుతూ మా వారిని జాబ్ చేస్తుంటే అక్కడ నుంచి పిల్లలతో సహా అర్ధరాత్రి నైటు 8 గంటలప్పుడు తర్వాత ఉదయం తెల్లారుజామున తీసుకొచ్చారు చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్కి. టౌన్ పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్లకుండా వెనక పక్క క్వార్టర్స్కి తీసుకెళ్ళి 2 రోజులు అక్కడే పెట్టేసి నా భర్తని ఒక ఉద్యోగస్తుడు బీటెక్ సోషల్ మీడియాకి అసలు సంబంధం లేదు, ఒక ఉద్యోగస్తుడు నన్ను పిల్లల్ని నైట్ అంతా జర్నీ చేసి వెనక పక్క కారులో ఎక్కడో లాస్ట్ను కూర్చోబెట్టి ఇబ్బంది పెడతా, కారులో వస్తా తిడతా ఇబ్బంది పెడతా కొడతా తీసుకొచ్చాడు పిల్లలతో సహా. భార్యాభర్తలు ఇద్దరు నైట్ పూట అంటే ప్రశ్నించకూడదా సోషల్ మీడియాలో ఆడపిల్లల్ని? అర్ధరైతురని కూడా లేకుండా భార్యాభర్తలు ఇద్దరిని తీసుకొచ్చి కొట్టి హింసించి కోర్టుకు హాజరుపరచకుండా మళ్ళీ ఒంగోలు వీళ్ళే సాయంత్రం పూట ఒంగోలు స్టేషన్కి అప్పచెప్పి డిఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ కొట్టి నన్ను. ఒక మహిళ ఏం ప్రశ్నిస్తే తప్పైంది? ఇప్పుడు ఇచ్చిన హామీలనే కదా ప్రశ్నిస్తుంది మనం. ఒక మహిళని కూడా లేకుండా 50 రోజులు జైల్లో, ఎక్కడా చరిత్ర లేదు. జగనన్న మహిళలకి సంక్షేమ పథకాలు అందిస్తుంటే చంద్రబాబు మహిళల్ని జైల్లో పెట్టేస్తున్నాడు. ఎక్కడా లేదు చరిత్రలో. ఆడపిల్లని 50 రోజులు జైల్లో పెట్టి ఒక్క కేసు మీద 17 చోట్ల ఎఫ్ఐఆర్లు నమోదు చేపించి 17 కేసులు మొత్తం నా మీద, నా భర్త మీద 12 కేసులు. అసలు ఎటువంటి కనీసం సోషల్ మీడియా అనే యాప్ కూడా నా భర్తకు లేదు. 12 కేసులు పెట్టించారు. 12 కేసులు మొత్తం చిన్నపిల్లలు, నాకు చిన్నపిల్లలు 7 సంవత్సరాల పాప 9 సంవత్సరాల బాబు. మా దగ్గర నుంచి కారులో నుంచి లాగి పడేశారు. అసలు ఎక్కడ ఉన్నారో కూడా 5 డేస్ దాకా తెలియదు. తర్వాత మా నాన్న పిల్లల్ని తీసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. పిల్లల్ని కూడా బాగా తిట్టి నన్ను హింసించి ఇద్దరిని కొట్టి అసలు ఎటుపోతుంది చంద్రబాబు లేడీస్ మీద ఇలాగా 50 రోజులు జైల్లో పెట్టించడమా? ఎక్కడన్నా ఉందా దేశంలో? ఎక్కడైనా ఆడపిల్ల సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు అసలు ఎంత మార్ఫింగ్ చేశారు. చిన్న పాపని, మా పాపని న్యూడ్ ఫోటోలకి తలకాయలు అతికిస్తారు ఐటీడీపీ వాళ్ళు. ఎక్కడన్నా చరిత్రలో అసలు చిన్న పిల్లల్ని వాళ్ళే ఐటీడీపీ పెట్టిన తర్వాత అసలు ఎంత హింసించారు. ప్రతి మహిళ, వైసీపీలో ఉన్న ప్రతి మహిళల్ని బూతు మాటలు అసలు ఎలాగంటే పని చేయకూడదు, ఇల్లు సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వకూడదు. 50 రోజులు జైల్లో పెట్టించి ఆరోగ్యం బాగాలేకపోయినా సరే పీటీ వారెంట్లు, కస్టడీలు మొత్తం 17 కేసులు పెట్టి 50 రోజులు జైల్లో పెడితే మహిళలు అందరూ తగ్గిపోతారు, పాతాళానికి తొక్కాలి అని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగనన్న మళ్ళీ సీఎం చేసుకునేదాకా మా అభిమానాన్ని చంపలేరు. మళ్ళీ పనిచేస్తూనే ఉంటాం జగనన్న కోసం. ఒక మహిళని లేకుండా మళ్ళీ దూషించడం పోలీసులు, కులాన్ని పెట్టు ఏదో ఒకటి పెట్టు, చేతి మీద జగనన్న పేరుంటే కూడా తిట్టడమే. జగనన్న పేరు రాసుకున్నాం, ఎందుకు రాసుకున్నాం? అభిమానం. ఆడపిల్లలకు కానీ ప్రతి పేద ప్రజలకు కానీ సేవ చేయటం. జగనన్న పేరు ఇష్టానుసారంగా తిట్టడం, హింసించడం. చిన్నపిల్లలండి 50 రోజులు జైల్లో ఉన్నాం. చదువు పోయింది, 3 నెలల స్కూల్ పోయింది. వాయిదాలు, కండిషన్లు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఆశ్చర్యపెట్టడం, తిట్టడం, హింసించడం. నా మీద ఒకటి 111 కేసు. అంటే 111 కేసు అంటే 1 year వరకు బెయిల్ రాకుండా రౌడ్ షీటర్ల మీద ఉపయోగించే 111 తీసుకొచ్చి 111 పెట్టకపోతే కొట్టేశారు. ఫోక్సో, ఆడపిల్ల మీద ఫోక్సో చట్టం చరిత్రలో ఎక్కడా లేదు, చంద్రబాబుకే దక్కింది. మళ్ళీ SC ST కేసు, అవన్నీ జడ్జి గారు కొట్టేశారు. మామూలు సెక్షన్లు ఇచ్చేసి అసలు తప్పు, ఆ అమ్మాయి ఒకసారి విచారించండి అని చెప్పేసి ఫోక్సో చట్టం 111 SC ST కొట్టేసి మామూలు సెక్షన్లు ఇచ్చారు. వాయిదాలు తిరుగుతున్నాను, పోరాడతాను, జగనన్న కోసం పనిచేస్తాను, ఇంకా యాక్టివ్ అవుతాం, భయపడేది లేదు జగనన్న కోసం. అది ఈ అవకాశం ఇచ్చినందుకు కళ్యాణి మేడంకి ధన్యవాదాలు. అందరికీ